శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అజిత్ సింగ్ నగర్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పిల్లలకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని అన్నారు. విజయవాడ సింగనగర్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది. స్థానిక మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ డే కార్యక్రమానికి అజిత్ సింగ్ నగర్ సీఐ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ స్కూల్ 27వ స్పోర్ట్స్ డేను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు. స్పోర్ట్స్ చదువుకు ఎప్పుడూ అడ్డంకి కాదని, క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం వస్తుందని చెప్పారు. క్రీడల వల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులకు మంచి ఉద్యోగాలు కూడా దక్కుతాయని సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ సందర్భంగా స్కూల్ రీజనల్ ఇన్ఛార్జ్ యలమందరావు 5 బ్రాంచులకు సంబంధించి స్పోర్ట్స్ మీట్ జరుగుతుందని వివరించారు. చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి విద్యార్థులు శారీరకంగా బలంగా ఉంటేనే మానసికంగా బలంగా ఉంటారని చెప్పారని, అందుకే తాము స్పోర్ట్స్ మీట్ ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని, తమ స్కూల్ విద్యార్థులకు ఆటలకు ప్రత్యేక సమయం కేటాయిస్తామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే ఈ యాన్యువల్ స్పోర్ట్స్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ లైఫ్ అనేది. ఎందుకంటే చదువు ఒకటే కాదు, ఈ స్పోర్ట్స్ కూడా వాళ్ళకి ఒక చాలా ప్రాముఖ్యమైనది. స్పోర్ట్స్ అనేది చదువుకి అడ్డంకి కాదు. స్పోర్ట్స్ అనేది పిల్లలకి మెంటల్గా, ఫిజికల్గా కూడా వాళ్ళు డెవలప్ చెందుతారు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రజెంట్ రోజుల్లో స్పోర్ట్స్ ఒకప్పుడు అంటే చాలా తక్కువ 2%, 1% ఉద్యోగాలు ఉండేవి. ఇప్పుడు 5% దాకా ఉద్యోగాలు ఇస్తున్నారు గవర్నమెంట్. స్పోర్ట్స్లో మంచి మెరిట్ ఉన్న వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కానీ, తర్వాత నేషనల్ స్పోర్ట్స్లో బాగా రాణించిన వాళ్ళకి గవర్నమెంట్ అన్ని వసతులు కల్పిస్తున్నారు. దానికి ముందు ముఖ్యమైన ప్రాముఖ్యత ఇస్తున్నారు. కాబట్టి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇది. ఇప్పటి నుంచే పిల్లలు చిన్నప్పటి నుంచే కూడా ఈ స్పోర్ట్స్లో డెవలప్ చెందితే పెద్దయ్యాక చదువుతో పాటు ఈ స్పోర్ట్స్ని డెవలప్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. విజయవాడలో ఉన్నటువంటి 5 బ్రాంచులకి సంబంధించిన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. దానికోసం దాదాపు 2000 మంది పిల్లలు, 100 మందికి పైగా ఉపాధ్యాయులతో ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈ స్పోర్ట్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మా చైర్మన్ సార్ డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి గారు ఆయన ఎప్పుడూ చెప్పేది ఒక లైన్ ఏంటంటే, ఏ సౌండ్ బాడీ హ్యాస్ ఎ సౌండ్ మైండ్. అంటే విద్యార్థులు మానసికంగా వికసితవంతులై ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు శారీరకంగా బలంగా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము విద్యను అందించడంతో పాటు 4 గోడల మధ్య ఇట్లా గ్రౌండ్లో కానివ్వండి, మా పాఠశాలల్లో కానివ్వండి, ఖచ్చితంగా ప్రతిరోజు ఆటలకి కొంత సమయం కేటాయిస్తాము. ప్రతి పిల్లవాడు జీవితంలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్గా ఎదగాలనే ఉద్దేశంతోనే మా చైర్మన్ సార్ అయినటువంటి ఫ్రాన్సిస్ రెడ్డి గారు ఈ స్పోర్ట్స్ డేని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఒక పోటీ ప్రపంచం అయిపోయింది. పిల్లవాడికి పోటీగా అంటే పిల్లవాడు ఆ కాంపిటేటివ్ స్పిరిట్లో పెరగాలనే ఉద్దేశంతోనే ఈ స్పోర్ట్స్ డే మేము నిర్వహిస్తున్నాము. ఈరోజు అన్ని బ్రాంచులు ఇక్కడికి వచ్చినాయి. ముఖ్యంగా 100 మీటర్సు, 200 మీటర్సు, 400 మీటర్సు మరియు షార్ట్ పుట్టు, ఇటువంటి పోటీలు ఇక్కడ బ్రాంచెస్ మధ్య ప్లస్ పిల్లల మధ్యలో కూడా మాకు రెడ్ హౌస్, బ్లూ హౌస్, గ్రీన్ హౌస్, ఎల్లో హౌస్ వాళ్ళ మధ్య కూడా కాంపిటీషను నిర్వహిస్తున్నాం అన్నమాట.